హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఈరోజు మీకోసమే మంచి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే చూపించేస్తున్నాను. అదేంటనుకుంటున్నారు, ఎగ్. నా స్టైల్‌లో నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇలానే ఎగ్ చేస్తూ ఉంటాను. మోస్ట్‌లీ అందరూ ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసి ఫ్రై చేసి చేస్తూ ఉంటారు కదా! నేనైతే అస్సలు చేయను అలాగా. చాలా టైం తీసుకుంటుంది. ఇదైతే మంచి టేస్ట్ వస్తుంది. దట్టు బావుంటుంది కూడా. సో, దానికోసం నేనైతే పాన్ పెట్టేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. చేసిన తర్వాత పోపు సామాన్లు వేశాను. కొంచెం మినపప్పు, కొంచెం పచ్చిశనగ, కొంచెం ఆవాలు, జీలకర్ర అవి కాస్త ఏగిన తర్వాత ఆనియన్ వేసాను. ఆనియన్ కాస్త బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో కూడా యాడ్ చేశాను. టమాటో కూడా బాగా కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా బాగా ఫ్రై అయింది. అప్పుడు కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, మసాలా పౌడర్, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసాను. ఆ కారం కాస్త పచ్చివాసన పోయేంత వరకు నేనైతే సిమ్‌లో పెట్టి మూత పెట్టుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయిన తర్వాత ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కాస్త హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే కాస్త కన్సిస్టెన్సీ దగ్గరగా అయింది కర్రీ. అప్పుడు నేనైతే ఒక 5 ఎగ్స్ కొట్టి వేసేసాను కర్రీలో. వేసిన తర్వాత అస్సలు కదపలేదు. ఎందుకంటే కదిపితే ఎగ్స్ అనేవి ముక్కలైపోయి ఉక్కుర్లా అయిపోతుందనమాట. సో, నేను కదపకుండా జస్ట్ కొట్టి వేసి అలా వదిలేసాను. వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టాను. సో, ఎగ్స్ అన్నీ బాయిల్ అయిపోయి చూసారా, వీడియోలో చూపించినట్టు ఇలా వచ్చిందనమాట. చాలా ఈజీ క్విక్ రెసిపీ, చాలా చాలా బావుంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఆసమ్. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి నా కమెంట్ సెక్షన్‌లో ఇది ఒక బెస్ట్ ఎగ్ రెసిపీ అని కూడా చెప్పుకోవచ్చు. సో, మన ఛానల్‌ని అయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.